ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. అత్యాచార ఆరోపణల కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగాల్కు చెందిన అభిషేక్ పోరెల్ 2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఇప్పటికీ 35 మ్యాచ్లాడి 769 పరుగులు చేశాడు. క్యాపిటల్స్ కీలక ప్లేయర్లలో ఒకటిగా ఎదిగిన అభిషేక్ పోరెల్పై జూన్లో అత్యాచార ఆరోపణలతో కేసు నమోదైంది. తనకు పోరెల్కు సుమారు 3 ఏళ్లుగా సంబంధం ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత పోరెల్ తనకు దూరంగా ఉంటున్నాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై దాడి, బెదిరింపులకు దిగాడని చెప్పుకొచ్చింది. తనపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తమ వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి ఇప్పుడు వాటిని చూపించి బెదిరిస్తున్నాడని బాధితురాలు తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ పోరెల్ మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డుమ్డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామి సిటీ పోలీసులు అభిషేక్ పోరెల్ ను తాజాగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. హూగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వార్ భూషణ్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా అభిషేక్ పోరెల్ గతంలో భారతీయ క్రికెట్ జట్టు తరఫున యూకే, ఆస్ట్రేలియా గడ్డ మీద మ్యాచ్లాడాడు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అభిషేక్ పోరెల్ కొట్టిపారేశాడు. కాగా బెంగాల్ తరఫున 2021-22 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అభిషేక్ పోరెల్ 32 మ్యాచ్లాడాడు. ఇక లిస్ట్ క్రికెట్లో అతడు 23 మ్యాచ్లలో భాగమయ్యాడు. క్రికెట్లో ఎదుగుతున్న సమయంలో అతడిపై నమోదైన ఈ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.